ప్రేజ్ ద లార్డ్. కీర్తన 32 అధ్యాయము 1-2 వచనాలు. అతిక్రమమును పరిహారము నొందనివాడు, తన పాపమును ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషని ఎంచబడినవారు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. మన అతిక్రమములు మనం విడిచిపెట్టినప్పుడే, మన పాపములన్నిటిని మనం విడిచిపెట్టినప్పుడే మనం ధన్యత నొందుతాం. దేవుని దృష్టిలో దయనొందే వారిగా ఉంటాం. పాపము ఒప్పుకొనక ప్రాయశ్చితం నొందకపోతే మనం నరకానికి పోతాం. మనము పాపము ఒప్పుకోవాలి. ఏమైనా తన పాపము ప్రాయశ్చిత్తం అంటే ఎప్పుడైతుంది? యేసుప్రభు రక్తంలో మనం ఎప్పుడైతే కడగబడతామో అప్పుడు ప్రాయశ్చిత్తము నొందుతాం. మనం ఎప్పుడైతే మనం ప్రాయశ్చిత్తం నొందుతామో ఆత్మలో కపటం లేని వారిగా ఉంటాం. కపటం లేని వారిగా అంటే, కపటం అంటే మనుషుల ముంగట ఒక రకంగా, మనుషులు లేకముందు ఒక రకంగా నటించేవారు ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారంటే, మనిషి ఉన్నప్పుడు మంచిగా మాట్లాడతారు, వాళ్ళ వెనుక తప్పుగా మాట్లాడతారు. అట్లా నువ్వు నేను ఉన్నామో మనం జాగ్రత్త పరీక్షించుకున్నాం. అనుదినము దేవుని వాక్యం చేత ఉతకబడుతూ ఉండాలి. దేవుని వాక్యం చేత మనం కడగబడుతుండాలి. ఎప్పుడైతే ప్రతిదినము నీ యొక్క దేవుని వాక్యంతో దేవునితో సహవాసం చేస్తావో అప్పుడు దేవుడు మనల్ని నిర్దోషిగా ఎంచుతాడు. నేను నిర్దోషిగా ఉన్నామా? ప్రాయశ్చిత్తము నొందినామా? నీ యొక్క పాపముల కొరకు, నా పాపముల కొరకు యేసుక్రీస్తు లోకంలో చనిపోయాడని నువ్వు నిరీక్షించావా? నువ్వు నమ్ముతున్నావా? నమ్మినట్లయితే దేవుడు నిన్ను బలపరుస్తాడు. అట్లయితే మనం దేవుని యందు నమ్మకస్తులుగా ఉంటాం. నేను మౌనయుండిగా దినమంతయు నేను చేసిన నా అర్థదాని వలన నా ఎముకలు క్షీణించినాయి. అంటే మనం ఎప్పుడైతే పాపం చేత ఉంటామో మన ఎముకలన్నీ కూడా క్షీణించిపోతాయి అంటాం. మనం పాపంలో ఉంటే, పాపం అంటే ఏ పాపము? ఎవరినో చంపితే పాపం కాదు, ఎవరినో పొడిస్తే పాపం కాదు. ఎదుటవాడిని మనం కళ్ళతో మనము చూచిన పాపమే, ఎదుట వాళ్ళ మనసులో అనుకున్నా కూడా అది పాపమే. చిన్న చిన్న పాపాలే మనల్ని దేవుని దగ్గరికి రానివ్వవు, దేవునిలో మనల్ని సరిగా నిలబడనివ్వవు. ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో కడగబడతామో మనం అప్పుడు నిందారైతుగా ఉంటాం. మరి అట్లా మనము దేవుని సన్నిధిలో ఉండడానికి నన్ను దేవుడు సిద్ధపరచును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు తీర్చును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.